ఈరోజు 'అగ్ని పరీక్ష' ఎపిసోడ్ 13లో మాట్లాడుకోవడానికి కొంచెం వర్త్ ఉన్న కంటెస్టెంట్స్ లేకపోతే హైలైట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే, ఒకటి శాలిని ఫర్ ష్యూర్. అండ్ ఆ అమ్మాయి పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. ఆ అమ్మాయి ఏ రకంగా హైలైట్ అయ్యింది, ఇదర్ ఇట్స్ ఎ పాజిటివ్ ఆర్ ఎ నెగెటివ్. అండ్ ఇంకోటొచ్చి కంటెస్టెంట్స్‌ని పక్కన పెట్టేస్తే, శ్రీముఖ్ కొన్ని కొన్ని సార్లు చేసే పనులు షోలో తనకేమన్నా మైక్‌లో మేనేజ్‌మెంటో లేకపోతే అక్కడ ఉండే షూట్ టీమ్ వాళ్ళేమన్నా చెప్తే అది ఎగ్జిక్యూట్ చేస్తుందో, లేకపోతే తనంతట తనకే ఇట్లా చేస్తే పెప్పొస్తది, కొంచెం షో మీద కొంచెం కీ పాయింట్స్ ఏమైనా యాడ్ అవుతాయి అని జెప్పి చూస్తదో తెలీదు గానీ, సో, మనము 2 పాయింట్స్ గురించయితే మాట్లాడుకోవచ్చు ఈరోజు. సో, ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్. ఎపిసోడ్ స్టార్ట్ చేయడంతోనే ఈరోజు బాగీకి ఫైర్ కార్డ్ ఒకటి ఉంది గదా! దాన్ని ఈరోజే యూజ్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది శ్రీముఖి. శ్రీముఖి ఆ తర్వాత ఇంకా మన జ్యూరీ ఎంట్రీ అవుతుంది. అండ్ ఈరోజు మొత్తం ఎపిసోడ్ యొక్క థీమ్ టాపిక్ అయితే రియల్ ఆర్ ఫేక్. సో, దానికోసం ఆల్రెడీ మనకి ఎపిసోడ్‌లో యెల్లో కార్డ్‌లో డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్‌ని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తారు ఈరోజు ఎపిసోడ్‌ని. ఆ యెల్లో కార్డ్ వచ్చిన వాళ్ళలో ఎవరున్నారు? రోహిత్ ఉన్నాడు, రామకృష్ణ ఉన్నారు, సృష్టి ఉంది, ఇంకా గాయత్రి. ఈ 4 మెంబర్స్. ఈ 4 మెంబర్స్ వచ్చిన తర్వాత మీకు మీ నలుగురిలోనే ఎవరు ఫేక్, ఎవరు రియల్ అనిపిస్తుంది అని స్టార్ట్ చేశారు. ఫస్ట్ గాయత్రికి ఛాన్స్ ఇస్తారు. గాయత్రి ఉండి నీకెవరు ఫేక్ అండ్ రియల్ అనిపిస్తున్నారంటే తను రోహిత్ ఒక్కడే నాకు రియల్ అనిపిస్తున్నారు. మిగిలిన ఇద్దరు ఎవరైతే సృష్టి ఇంకా రామకృష్ణ ఉన్నారో వాళ్ళు ఫేక్ అనిపిస్తున్నారు. ఎందుకంటే రోహిత్ ఇక్కడ ఎలా ఉంటాడో ఆఫ్ స్టేజ్‌లో కూడా ఒకేలా ఉంటాడు అని చెప్పి తనకి రియల్ అనిపించిన ఆప్షన్ ఇచ్చింది. అండ్ సృష్టికొచ్చేసరికి తను ఆన్ స్టేజ్‌లో ఒకలా మాట్లాడుతది. ఆఫ్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత ఒకలా ఉంటది. బిహేవియర్ చాలా చేంజ్ అయిపోతది. సో, నాకు తను ఫేక్ అనిపిస్తదని. రామకృష్ణ ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకుంటాడు. కానీ బయటికి ఇంకోటి చెప్తాడు. సో, కన్క్లూషన్ చేయాలంటే ఆయన ఒక హిపోక్రెట్, డిస్‌హానెస్ట్. రోహిత్ అనే అతను ప్యూర్ అనిపిస్తాడు. లేకపోతే రియల్ అనిపిస్తాడని తన రీజన్స్ తను ఇచ్చుకుంటది. నెక్స్ట్ మన రోహిత్. రోహిత్‌ని అడిగేసరికి ఆయన చెప్పడం ఫస్ట్ గాయత్రి నాకు రియల్ అనిపిస్తారు అని చెప్పినప్పటికీ, ఎందుకంటే సేమ్ రీజన్స్ ఇంకా ఎప్పుడు ఒకేలా ఉంటారు. ఆవిడ ఆఫ్ స్టేజ్‌లో మాట్లాడింది ఒకేలా ఉంటది. ఆన్ స్టేజ్‌లో మాట్లాడింది ఒకేలా ఉంటది. సో, నాకు ఆవిడ రియల్ అనిపిస్తారు అని చెప్పి, తర్వాత రామకృష్ణని మళ్ళీ ఏదైతే టాపిక్ ఆయన రామకృష్ణ, రోహిత్‌ని మీరు ఫెయిల్ అయ్యారు, ఫౌల్ గేమ్ ఆడారు అనే పాయింట్‌తో ఎప్పుడైతే కెప్టెన్‌షిప్ నుంచి తీసేసాడో, ఆయన అదే పాయింట్ చూపించి ఆయన కరెక్ట్ కాదు. యాక్చువల్ రామకృష్ణ గారి రీజన్ ఏదంటే, ఆయన నాకు భయపడతారు గేమ్‌లో. నేను ఫిజికల్‌గా స్ట్రాంగ్ అని, లేకపోతే నేను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని. కానీ అది డైరెక్ట్‌గా చెప్పకుండా దానికి వెనక ఆయన నేను ఇట్లా ఫౌల్ గేమ్ ఆడాను, దానివల్లే మిమ్మల్ని తీసేస్తున్నాను అనేది ఒక ఫేక్ రీజన్. నిజానికైతే నేను ఆయనకి కాంపిటీషన్ అని ఆయన ఫీల్ అయ్యి ఫేక్ అని చెప్పి ఆయన రీజన్ ఇచ్చుకుంటాడు. అండ్ నాకు రోహిత్ విషయంలో ఒకటి ఏమనిపిస్తదంటే, ఆయన వుమెన్ ఎక్కడున్నా కూడా అక్కడ ఒక సేఫ్ ప్లే చేస్తాడు. ఎందుకంటే అప్పుడెప్పుడో ఒకసారి ముందు ఎపిసోడ్స్‌లో ఇట్లా పుల్ అండ్ పుష్ ఎప్పుడైతే ఫౌల్ గేమ్ అనే యెల్లో కార్డ్ తెచ్చుకున్నాడో, అదే గేమ్‌లో సృష్టి చాలా కీ ఫ్యాక్టర్ మా గేమ్‌లో ప్లే చేసింది. తన వల్లే మేము గెలిచాము. అట్లా ఎక్కడ వుమెన్ ఉంటే అక్కడ ఆయన కైండ్ ఆఫ్ లెట్ మీ టేక్ దట్ అటెన్షన్ ఆర్ లెట్ మీ ప్రూవ్ ఐ యామ్ సో కైండ్ పర్సన్ టువర్డ్స్ వుమెన్ అన్నట్టు నాకనిపిస్తది. నిజానికి కూడా ఆయన అట్లనే ఉంటారో లేదో తెలీదు. కాకపోతే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ విమెన్ ఆర్ గుడ్, విమెన్ ఆర్ డూయింగ్ గ్రేట్ అనేది ఒక రీజన్ లానే ఇస్తాడు. జస్ట్ టు బీ ఇన్ గుడ్ బుక్స్ అనిపిస్తది నాకు. ఎందుకంటే ఇప్పుడు రామకృష్ణని ఫేక్ అని చెప్పారు క్లియర్‌గా. ఇప్పుడు గాయత్రి గారిని మీరు రియల్ అన్నప్పుడు ఒకళ్ళనే కదా మీరు రియల్‌లా చెప్పాలి. సో, మళ్ళీ ఇక్కడికొచ్చి సృష్టి కూడా నాకు రియల్ అనే అనిపిస్తారు. తను హానెస్ట్‌గా ఉంటుంది. ఆఫ్ స్టేజ్‌లో ఎట్లుంటదో ఇక్కడ కూడా అట్లనే ఉంటది ఆన్ స్టేజ్‌లో కూడా అని చెప్పి. సో, రోహిత్ దగ్గర నాకు కొంచెం డిప్లొమసీగా అనిపిస్తది వెన్ ఇట్ కమ్స్ టు వుమెన్. ఆయన ఊరికే అట్లా మాటలకి చెప్తున్నాడు. బట్ స్టిల్ జస్ట్ టు గ్రాబ్ ద ఆడియన్స్ అటెన్షన్ ఆర్ ద జ్యూరీ అటెన్షన్ ఆర్ ఆ ప్లేస్‌లో ఉన్న అందరి అటెన్షన్ గ్రాబ్ చేయడానికి హి ఈస్ అ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ టువర్డ్స్ వుమెన్ అన్నట్టు నాకనిపిస్తది. ఇఫ్ నిజంగానే ఆయన కైండ్ హార్టెడ్ ఆర్ హి ఈస్ ఇంక్లైన్ టువర్డ్స్ వుమెన్, ఆర్ వుమెన్ చాలా స్ట్రాంగ్ అనే ఆ పర్స్పెక్టివ్ నిజంగానే ఉంటే ఇట్స్ వెరీ గుడ్, గ్రేట్. దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు. మధ్య మధ్యలో శ్రీముఖి కావాలనే ఇట్లా చేస్తదా? లేకపోతే వాళ్ళ టీమ్ వాళ్ళేమన్నా మైక్‌లో చెప్తే చేస్తదా అని అడిగాను గదా! వన్ ఆఫ్ ద ఇన్‌స్టెన్స్ ఇప్పుడు కూడా రోహిత్ తన రీజన్స్ ఇచ్చేటప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు రామకృష్ణ అబద్ధాలు చెప్తాడంటావు. ఆయన రోహిత్ ఎక్కడ అబద్ధాలు చెప్తాడు రామకృష్ణ అనలేదు.
అబద్ధాలు ఏం చెప్పాడు? ఆయన పర్స్పెక్టివ్ ఆయన చెప్పాడు. ఆ విషయాన్ని ఈయన స్పెసిఫై చేశాడు. దానికి ఇట్లా ఒక వర్డ్ యాడ్ చేయటం, అబద్ధాలు చెప్పడం అనేది కరెక్ట్ వర్డ్ కాదేమో అక్కడ ఆయన మీద పడిన ఆ మార్క్ అని నాకు అనిపించింది రామకృష్ణ. ఇట్స్ ఎ గేమ్. అందరికీ ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉండొచ్చు. అందరికీ తను చేసిన ఫౌల్‌లా కనిపించకపోయినా రామకృష్ణకి అది ఫౌల్‌గానే అనిపించింది. నువ్వు కెప్టెన్‌షిప్ చేస్తున్నప్పుడు ఒక కెప్టెన్‌ని ఊరికే ఏం టీమ్ ప్లేయర్‌లా పెట్టరు కదా! కెప్టెన్ అంటే యూ హావ్ టు బీ కాన్షియస్ మైండ్ వైస్‌గా, ఫిజికల్ వైస్‌గా కూడా. ఇప్పుడు నువ్వు పొరపాటున జరిగింది అంటే ఏ టీమ్ ప్లేయర్ కెన్ సే పొరపాటున జరిగిందని. వెన్ ఇట్స్ కెప్టెన్ ఆయనకు ఆ ఎక్స్‌క్యూజ్ ఇచ్చుకోవడానికి ఉండదు. సో, మీరు ఫౌల్ గేమ్ ఆడారు అని ఆ రోజు ప్రూవ్ అయినప్పుడు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవును. ఆ రోజు అయిపోయింది. ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ అని జెప్పేసి. సో, అట్లా మన తోటి కంటెస్టెంట్స్‌కి మనం ఒక దగ్గర ఫౌల్ చేసి యెల్లో కార్డ్ తీసుకుంటే అదొక వీక్ పాయింటే కదా! వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు చూపించడానికి. అట్లనే రామకృష్ణ చూపించారు గానీ, దానికి అంటే అబద్ధాలు ఆడుతాడు, ఇట్లా ఊరికే రీజన్స్ ఇస్తాడా అని నాకు అంత కరెక్ట్ అనిపించలేదు యాక్చువల్లీ. అక్కడ శ్రీముఖి వేసిన కౌంటర్ గాని, లేకపోతే అందిచ్చిన మాట గాని. నెక్స్ట్ రామకృష్ణ ఛాన్స్ ఎవరు రియల్ అనుకుంటున్నారు? ఎవరు ఫేక్ అనుకుంటున్నారు? అంటే ఆయన సృష్టినే రియల్ అనుకుంటున్నాను. ఇంకా రోహిత్, ఇంకా గాయత్రిని ఫేక్ అనుకుంటున్నాను అని చెప్తారు. గాయత్రి ఎందుకంటే ఆవిడ హిపోక్రేట్ అని, లేకపోతే మనసులో ఒకటి పెట్టుకుంటది కానీ బయటకు ఒకటి మాట్లాడుతది అనేది ఒక కామన్ రీజన్ ఇచ్చేసాడు. ఇంకా రోహిత్‌కి ఈ అదే విషయం. రోహిత్ హానెస్ట్ కాదు. ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడేస్తాడు. ఒక మనిషి మీద విన్ అవ్వటానికి ఆయన మాట్లాడడానికి మాట్లాడుతున్నారు. హానెస్ట్‌గా అయితే మాట్లాడట్లేదు అనేది ఆయన ఒపీనియన్. ఇంకా సృష్టి దగ్గరకొచ్చేసరికి సృష్టి ఓపెన్‌గా ఉంటారు. అన్ని విషయాల్లో. సో, అందుకే నాకు రియల్ అనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి మొన్న శాలినితో జరిగిన ఇష్యూ ఏదైతే శాలిని బిట్రేయల్ చేసిందో, దానికి ఆవిడ మొఖం మీదే చెప్పేశారు గేమ్‌లోనే. గేమ్ ఇట్లా అవి పక్కనెళ్లి కూర్చోంగానే మొఖం మీదే చెప్పారు అని ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇవ్వంగానే శాలిని నేను చెప్పాను కదా! శాలిని పాయింట్ వచ్చినప్పుడు చెప్తానని. అది ఇదే. శాలిని ఆల్ ఆఫ్ సడెన్ షీ వాస్ వెరీ రూడ్. ఎంత రూడ్ అంటే మనిషి మీద లిటరల్లీ ఎక్కేస్తుంది. ముయ్, 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 షటప్, షటప్, షటప్ అండ్ ఇట్స్ వెరీ డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ అట్లా. అండ్ నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ అమ్మాయి జస్ట్ అగ్ని పరీక్షలో నీకు జరిగిన సిట్యుయేషన్‌ని ఎగ్జాంపుల్‌గా ఇస్తేనే ఇంత ట్రిగ్గర్ అయిపోతుంది. ఇంకా 'బిగ్ బాస్' హౌస్‌లో ఎళ్తే తను ఇట్లా ట్రిగ్గర్ చేయొచ్చు మనుషులు. సో, తను షీ హాస్ టు కీప్ హర్ కామ్ అనిపిచ్చింది నాకు. ఆయన్ని చాలా డిస్‌రెస్పెక్ట్ చేయటము. నా ఇప్పుడు నాకొక పాయింట్ అర్థం కానిది ఏంటంటే, స్ట్రాటజీ యేసుకున్నారు గేమ్‌లో. స్ట్రాటజీ యేసుకున్నప్పటికీ నువ్వేంటి నీకనిపిచ్చింది చేసావు. అంటే అందరిని ఫూల్స్ చేసావు. ఇటు పక్క సృష్టిని ఫూల్ చేసావు. అటు పక్క ఆ అమ్మాయి ప్రియాంకని కూడా ఫూల్ చేసావు. ఫూల్ చేసి నీది నువ్వు ఆడి గెలిచావు. ఓకే. దట్స్ ఎ మాస్టర్ గేమో, లేకపోతే మాస్టర్ మైండో, లేకపోతే మ్యానిప్యులేషన్ మంచిగా చేసావు. మంచి మ్యానిప్యులేషన్ చేసావు ఇద్దరిని. అండ్ నువ్వు ఆ టాస్క్‌లో నువ్వనుకున్నట్టు నువ్వు విన్ అయ్యావు. ఆబ్వియస్‌గా నువ్వు గెలిచినప్పటికి కూడా వాట్ యూ హావ్ డన్ సృష్టికి బిట్రేయలే అది. బిట్రేయలే. బిట్రేయల్ కాబట్టే నువ్వు తర్వాత ఆఫ్ స్టేజ్ గాని, గేమ్ అయిపోయిన తర్వాత గాని నువ్వు సారీ చెప్పావు. ఎందుకు? అక్కడ అనుకున్నది జరగలేదు గాబట్టి నువ్వు సారీ చెప్పావు. కానీ నువ్విక్కడికొచ్చి నువ్వది ఎట్లా మాట్లాడతావు? నీకు తెలుసా తను నా ఫ్రెండ్ గాబట్టి నేను సారీ చెప్పాను. ఎందుకు సారీ జెప్తావు? నీకు తెలుసు నువ్విలా చేయటం వల్ల హర్ట్ అయ్యింది అని జెప్పేసి. ఆ హర్ట్ అయిన విషయాన్ని సృష్టి తనంతట తను డైరెక్ట్‌గా ఆన్ స్టేజే చెప్పేసింది కాబట్టి నాకు తను ఓపెన్ అనేది తన రీజన్. అందులో ఆయన ఏం తప్పు మాట్లాడాడో, ఆయన ఎందుకో రామకృష్ణ అంటే చాలా చిన్న చూపులాగా శాలినికి ఊరికే మీద ఎక్కేయటము, హే! హూ! హూ! అని ఒక వర్డ్స్ స్లాంగ్ అనేది వాడడము ఆయన పైన అంత కరెక్ట్ అనిపించలేదు నాకు ఎందుకైనా. సో, అది ఆ అమ్మాయికి ఒకవేళ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తే అది ఒక డిసడ్వాంటేజే అవుతదనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇట్లా ట్రిగ్గర్ అవుతది, ఇట్లా వర్డ్స్ లూజ్ అవుతది. సో, తనకి మనుషులు అక్కడ వేరే కంటెస్టెంట్స్ త్రూ తనకి కొంచెం ఏమైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇట్లనే తన బిహేవియర్ ఇంత ఫాస్ట్‌గా ట్రిగ్గర్ అయిపోయే పర్సనాలిటీ ఉంటే. అండ్ ఇందులో చెప్పుకోవాల్సింది అభిజిత్ ఇంకా నవదీప్.
అభిజిత్, నవదీప్ నాకు అర్థం గాదు. ఒక్కొక్కసారి ఒకలా ఉంటారు. మేబీ వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్స్ నెగెటివ్ అయితే ఒకలా మాట్లాడతారు. వాళ్ళకి అక్కర్లేని కంటెస్టెంట్స్ నెగెటివ్ అయితే ఒకలా బిహేవ్ చేస్తారేమో అర్థం కాలేదు. ఇమ్మీడియేట్‌గా నవదీప్ ఉండేసి మీరు రియలా? ఫేకా? అనేది మీకు జరిగిన సందర్భాల గురించి చెప్పండి అనంటే అదెట్లా కుదురుతది? మనం ఒక గేమ్ షోకొచ్చాము. గేమ్ షోకొచ్చినప్పుడు నువ్వు ఒక పర్సన్‌ని జడ్జ్ చేస్తున్నావు అంటే నేను నా వరకు జరిగింది మాత్రమే జడ్జ్ చేస్తే అది తప్పు. నేను నాతో ఉండేదాన్ని బట్టి తన హోల్ పర్సనాలిటీని నేను ఎట్లా జడ్జ్ చేస్తాను? సో, తను ఎవరైతే జడ్జ్ చేయమని ఇచ్చారో టాస్క్ వాళ్ళు మొత్తం వాళ్ళ బిహేవియర్ వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాంట్లో నాతో, వేరే వాళ్ళతో, జ్యూరీతో లేకపోతే ఆన్ గేమ్ ఎట్లా అయినా కూడా మొత్తం అనాలిసిస్ చేసుకొని వాళ్ళకనిపించిందే చెప్పాలి గదా! కానీ అభిజిత్ ఇంకా నవదీప్ ఉండి, మీరు మీ వరకు ఎట్లుందో వాళ్ళ గురించి చెప్పాలి గానీ, వేరే వాళ్ళతో జరిగే విషయాల్ని మీరెట్లా జడ్జ్ చేస్తారు అంటే, ఏంటి నాతో ఒక పర్సన్ ఇట్లా బిహేవ్ చేస్తే తను ఫేక్, రియల్ అయిపోతారా? నేనొక పర్సన్‌ని ఫేక్, రియల్ చెప్పాలి అంటే నేను మల్టిపుల్ సిట్యుయేషన్స్‌లో మనిషిని అబ్జర్వ్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ స్టిల్ శాలిని కొంచెం డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడినందుకు బిందు మాధవి స్టాండ్ తీసుకొని మీరు పాయింట్ చెప్పాలనుకున్నది ఓకే గానీ, మరి ఇంత టోన్ ఏదైతే వాడుతున్నారో, లాంగ్వేజ్ ఏదైతే వాడుతున్నారో అదంత కరెక్ట్ కాదు అనేసరికి ఆ అమ్మాయి వెంటనే కాన్షియస్ అయ్యి సారీ చెప్పడం రామకృష్ణకి, జ్యూరీకి అది చేసింది. సో, ఈ యొక్క పాయింట్‌లో నాకు శాలిని అస్సలు నచ్చలేదు. మన పాయింట్ చెప్పడంలో తప్పు లేదు. కానీ మనిషి మీద అంత ఎక్కేసి ఇప్పుడు లోగా చూస్తున్నట్టు, వాల్యూ ఇవ్వనట్టు మాట్లాడడం గూడా కరెక్ట్ కాదు. రామకృష్ణ ఛాన్స్ అయిపోయిన తర్వాత ఇంక మిగిలినది సృష్టి కాబట్టి, సృష్టి నీ పరంగా ఎవరు ఫేక్, ఎవరు రియల్ చెప్పమంటే తనుండి గాయత్రి ఫేక్ అనిపిస్తది. డబుల్ ఫేస్డ్ అంటే తను ఆఫ్ స్టేజ్‌లో ఒకలా ఉంటది. ఆన్ స్టేజ్‌లో ఒకలా అందరు ఇదే రీజన్ చెప్పుకుంటున్నారులెండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత రోహిత్ ఇంకా రామకృష్ణ అంత ఫేక్ అని ఏమనిపించరు. రోహిత్ ఇదేంటి రామకృష్ణకి జస్ట్ గేమ్ అర్థం కాకపోవటం వల్ల పాపం తను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. కానీ ఫేక్ అయితే నాకు అనిపించట్లేదు అని చెప్తది. దట్స్ ఆల్సో నాకు కూడా అట్లే అనిపించింది. రామకృష్ణ కొంచెం ఆయన గేమ్‌లో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది వర్క్ చేయగలుగుతారు గానీ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పలేరు అంటారు చూసారా? అట్లనే ఆయన పెర్ఫార్మ్ చేయగలిగినప్పటికీ చెప్పేటప్పుడు ఆయనకు కొంచెం కన్‌ఫ్యూషన్ అట్లాంటివి అయితే వస్తున్నాయి. సో, మేబీ ఆయన టాటూ యేసుకొని ఇంత ఛాలెంజ్ తీసుకున్నప్పటికి గూడా మాక్సిమం ఆయన హౌస్‌లోకెళ్ళకపోవచ్చు. ఆయనే కాదు నాకు తెలిసి బాగీ కూడా హెయిర్ కట్ చేయించుకొని పాపం అంత చేసింది గానీ ఆవిడ గూడా హౌస్‌లోకి పంపించరు నాకు తెలిసినంత వరకు. వీళ్ళిద్దరూ అయితే అనవసరంగా ఆయన లైఫ్ లాంగ్ ఉండే ఒక టాటూ మెమరీని యేసేసుకున్నారు. అండ్ బాగీ ఏమో జుట్టు కట్ చేసుకొని మరీ అంత షార్ట్‌గా అది పెరగాలంటే అట్‌లీస్ట్ ఒక 3 ఇయర్స్ అయినా పడతదేమో మళ్ళీ ముందులాగా. సో, పాపం వీళ్ళిద్దరూ కొంచెం టఫ్ టాస్క్‌లు చేసి కూడా హౌస్‌లోకెళ్ళట్లేదు అంటే ఇంగ ఇట్స్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ అన్నట్టు. అండ్ యొక్క పవర్ ఈరోజు ఏంటంటే స్టీల్ హాఫ్ పాయింట్స్ ఫ్రమ్ ఎనీ అదర్ టీమ్. అది బాగీ పవర్ కార్డ్. సో, శ్రీముఖికి బాగీ ఇచ్చింది కాబట్టి శ్రీముఖి కొంచెం అట్లా అట్లా ఆట పెట్టించి మొత్తానికి బాగీకే ఇచ్చింది. బాగీకి ఇప్పుడు ఎట్లైనా హ్యాండ్ కొంచెం డిస్‌లొకేట్ అయ్యి ఇప్పుడు కొంచెం తను డిసడ్వాంటేజ్‌లో ఉంటది కదా! సో, మీకిది ఇప్పుడు ఈ టైంలో ఇస్తే మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇస్తున్నాను అని చెప్తది. ఓకే. దట్స్ గుడ్. ఆవిడ కొంచెం అట్లైనా ఆలోచించి ఇచ్చింది శ్రీముఖి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫేక్ అండ్ రియల్. హోల్ టాస్క్ మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా ఫేక్ అండ్ రియల్ టాస్క్సే రిలేటెడ్ ఉంటాయి. సో, దానికోసం ఫస్ట్ స్టార్ట్ చేయంగానే శ్రీముఖి కొన్ని లెమన్స్‌ని త్రో చేస్తది. ఆ లెమన్స్‌ని పిక్ చేసుకున్న వాళ్ళు గేమ్‌ని ముందుకు స్టార్ట్ చేయడానికొస్తారు. అందులో అపూర్వ అండ్ అమన్ మధ్య కొంచెం ఫిజికల్‌గా స్ట్రెచింగ్ అట్లాంటిది జరిగిందనమాట. ఇప్పుడు అపూర్వ పట్టుకొనుంటే అమన్ ట్రై చేయటం. మొత్తానికి ఇప్పుడు అయిపోయింది. ఇంకా అందరు రిలీజ్ అయిపోయినసరికి అపూర్వ దగ్గరికే వచ్చింది. అపూర్వ అండ్ అమన్‌కి జరుగుతున్న దీంట్లో అపూర్వనే క్యాచ్ చేసింది లెమన్‌ని. నాకు అర్థం కానిదేంటంటే, నువ్వు శ్రీముఖి ఇది ఇంకొక పాయింట్. శ్రీముఖి కావాలని చేస్తదా? లేకపోతే చెప్తే చేస్తదా? అనే దానికి ఇది ఇంకో పాయింట్. అమన్ ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళిద్దరికి మాట మాట వచ్చి ఇంకా సైలెంట్ అయిపోయి అతను పక్కకెళ్ళాడు. పక్కకెళ్తే శ్రీముఖి ఉండి వెంటనే అమన్ ఇప్పుడు నువ్వు తీసుకోవాలి అపూర్వ దగ్గర నుంచి అంటే, అసలు ఎందుకు పోన్లే తీసుకోవాలి. ఏదో నీ బలం చూపించాలి ఇప్పుడు నువ్వు అన్నట్టు మాట వరుసకు చెప్తే ఓకే. ఎంతైనా అమ్మాయికి, అబ్బాయికి కంపేర్ చేస్తే ఫిజికల్ స్ట్రెంత్ అబ్బాయిదే కదా ఎక్కువుంటది. ఆ అమ్మాయి ఎట్లో నువ్వు ఇచ్చిన ఛాన్స్‌లో ఎలాగో ఒకలా గ్రాబ్ చేసి తీసుకుంటే, మళ్ళీ అమ్మనికి నువ్వొక ఎక్స్‌ట్రా ఛాన్స్ ఇవ్వడం ఏంటి? అమ్మని ఇప్పుడు నువ్వు తీసుకోవాలి తన దగ్గర నుంచి ఎట్లైనా అని చెప్పి, ఆయన ఇంక తన బలమంతా చూపించి లాక్కుంటాడు గదా! సో, నేను ఫస్ట్ చూస్తున్నప్పుడు ఓకే. జస్ట్ ఇట్లా ఈ మూమెంట్ కోసం చేసిందేమో అనుకుంటే, ఆమె ఫైనలైజ్ చేసిన దాంట్లో అమ్మనే తీసుకుంది. అంటే
అమ్మనికి నువ్వు డబల్ ఛాన్స్ ఇచ్చినట్టు కదా, జెన్యున్ గా అపూర్వ తీసుకున్నా కూడా లాక్కొని పీక్కొని నువ్వు అమ్మనికి ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది. అది అసలు నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు, అస్సలు అంటే అస్సలు. ఈ విషయంలోని ఈ 2 పాయింట్స్ లో శ్రీముఖి నాకు నచ్చలేదు ఈరోజు ఎపిసోడ్ లో. రియల్ అండ్ ఫేక్ టాస్క్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్టాక్స్ లో కొంతమందికి వెయిట్ పెట్టారు, కొంతమందికి వెయిట్ పెట్టలేదు. సో వీళ్ళు ఎవరైతే లెమన్స్ క్యాచ్ చేశారో వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరు వెయిట్ మోస్తున్నారు, ఎవరు వెయిట్ మొయ్యట్లేదు అనేది గెస్ట్ చేయాల్సింది కూర్చొని ఉన్న కంటెస్టెంట్స్. ఇప్పుడు కూర్చొని ఉన్న కంటెస్టెంట్స్ కరెక్ట్ గా గెస్ట్ చేస్తే వాళ్ళని వీళ్ళతో రీప్లేస్ చేసి వాళ్ళు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ రాజ్ కుమారి యాక్ట్ చేస్తుంది, తను వెయిట్ మొయ్యట్లేదు అని చెప్పి మిథిలేష్ వచ్చి గెస్ట్ చేశారు. బట్ మిథిలేష్ రాంగ్ గా గెస్ట్ చేయడం వల్ల రాజ్ కుమారి ఫస్ట్ కెప్టెన్ అయిపోతుంది తన టీం, ఒక టీం ఫామ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ రాజ్ కుమారికి హైలైట్ పాయింట్ ఏంటంటే, నిన్న ఎవరైతే ఆమెని మీలో నాకు లీడర్షిప్ క్వాలిటీస్ కనిపించట్లేదు అని అన్నారో ఆయనే వచ్చి ఆమెకి కెప్టెన్ అయ్యే అవకాశం ఇవ్వడం చూడండి, రాంగ్ గెస్ట్ చేసి. సో ఆ అమ్మాయి ఇట్లా టక దానికి సమాధానం చెప్పేసి, నువ్వే నన్ను వీక్ అన్నావు, నువ్వే నన్ను కెప్టెన్ కి పనికిరాను అన్నావు, అలాంటి నీ చేతుల మీద ఇప్పుడు నేను కెప్టెన్ అవుతున్నాను, నిన్ను ఓడించినట్టు అని చెప్పేసి. అది మంచి పాయింట్ తను చెప్పుకుంది, తను హైలైట్ చేసుకోవడానికి నైస్ అనిపించింది. అండ్ ఫేక్ లో మనకి వచ్చిన లీడర్స్ రాజ్ కుమారి, సృష్టి, ఇంకా అమ్మన్ వస్తారు. వీళ్ళు టీమ్స్ ని ఫామ్ చేసుకోవడానికి ఒక టాస్క్ పెడతారు. అదేంటంటే స్ట్రాస్ పెట్టి అందులో ఎవరిదైతే హైయెస్ట్ లెంత్ ఉంటుందో వాళ్ళకి పెద్ద టీము, లీస్ట్ లెంత్ తక్కువ టీం మెంబర్స్ ఉంటారు అని చెప్పేసి. సో ఇందులో ఆ స్ట్రాని పుల్ చేసేటప్పుడు అమన్కి పెద్దది వచ్చింది, తర్వాత రాజకుమారికి వచ్చింది, తర్వాత సృష్టికి వచ్చింది. ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు అమ్మన్కి పెద్దది వచ్చింది కాబట్టి అమ్మన్ అడ్వాంటేజ్ లో ఉంటాడు, ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి తన టీంలో అని చెప్పి. తీరా చూస్తే వీళ్ళేం చేశారు, స్ట్రా తీసిన వాళ్ళనే వాళ్ళ టీం ని ఎంచుకునే అవకాశం ఇచ్చారు. సో సృష్టి ఫస్ట్ లీస్ట్ కాబట్టి తను తక్కువ మెంబర్స్ ని తీసుకొని ఫస్ట్ అంటే లీస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు సృష్టి నువ్వు నీకు కావాల్సిన వాళ్ళని పిక్ చేసుకో అనగానే తను వెంటనే దీపక్, రోహిత్, ఇంకా చరణ్ ని తన టీంలోకి తీసేసుకుంది. సో అట్లా వాళ్ళు అనుకున్న స్ట్రాంగ్ పీపుల్ ని వాళ్ళు తీసేసుకున్న తర్వాత, అంటే రాజకుమారి, సృష్టి వాళ్ళని టీమ్ మెంబర్స్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు అమన్ టీంలోకి వచ్చారు. అట్లా 3 టీమ్స్ ఫామ్ అవుతాయి. సో ఆయన టాస్క్ గెలిచి కూడా డిసడ్వాంటేజే వచ్చింది అని అనిపించింది నాకు. ఇంకా టీమ్స్ ఫామ్ అయిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా రియల్ అండ్ ఫేక్ టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళని బయట నుంచి కొంతమంది మనుషుల్ని లేకపోతే థింగ్స్ ని, ఆబ్జెక్ట్స్ ని పెట్టి గెస్ట్ చేయమండము, ఒకరి తర్వాత ఒకరిని. ఎవరైతే కరెక్ట్ గా గెస్ట్ చేస్తారో వాళ్ళకి 1 పాయింట్ వస్తుంది. ఓడిపోయిన వాళ్ళ టీంలో నుంచి ఒకరినొకరిని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ ఇందులో మాట్లాడే అంత పెద్దగా ఏం జరగలేదు. సో ఫైనల్ గా రాజ్ కుమారి టీమే విన్ అవుతుంది. రాజ్ కుమారి టీంలో విన్ అయితే బాగీ దగ్గర ఉన్న ఎల్లో కార్డు వల్ల తను పక్క టీం నుంచి పాయింట్స్ తీసుకోవచ్చు కాబట్టి తనేంటి అమన్ టీం ని టార్గెట్ చేసింది. అమన్ టీం కి 600 పాయింట్స్ వస్తే అందులో నుంచి 300 పాయింట్స్ తీసుకొని రాజకుమారి టీమ్ ఇప్పుడు 900 తో లీడ్ లో ఉంటుంది. సో రాజకుమారికి ఓటింగ్ ఆప్షన్, వాళ్ళ టీంకి ఓట్ అపీల్ చేసుకునే ఆప్షన్ రావటము, అందులో బాగిని సెలెక్ట్ చేయటం అది కరెక్ట్ అనే అనిపించింది. ఎందుకంటే పాపం బాగి తన కార్డ్ని యూజ్ చేసి 300 పాయింట్స్ తను ఒకటే తీసుకొచ్చింది కాబట్టి ఇట్స్ వర్త్ టు గెట్ ఏ ఓట్ అపీల్ అనిపించింది నాకు. సో తను ఓట్ అపీల్ చేసుకుంది. అండ్ ఈ రోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా రాజకుమార్ని జ్యూరీ సెలెక్ట్ చేయడం, తనకు మళ్ళీ ఇంకొకసారి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇలా దీంతోనే ఇంకా ఫైనల్ గా ఎల్లో కార్డు కూడా ఇవ్వాలి కాబట్టి ఎల్లో కార్డు ఇవ్వడానికి ఈ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవటము, వాళ్ళు మళ్ళీ ముగ్గురిని సెలెక్ట్ చేస్తే ఆ ముగ్గురు సెలెక్ట్ చేసిన దాంట్లో అపూర్వకి ఇచ్చారు. అపూర్వ అంతగా మంచిగా ఏమీ పర్ఫామ్ చెయ్యట్లేదని, లేకపోతే ఇంకా నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఉంది అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తూ ఆమెకి ఎల్లో కార్డు ఇచ్చారు. అది అట్లా మన 13th ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఎపిసోడ్లో మొత్తానికి శాలిని బాగా స్టాండ్ అవుట్ అయ్యింది నా వరకు అయితే, నేను నెగిటివ్ సెన్స్. ఇంకోటి అసలు కంటెస్టెంట్స్తో సంబంధం లేని శ్రీముఖి ఎందుకు అట్లాంటి మాట్లాంటదో, శ్రీముఖియే ఎందుకు మధ్యలో గేమ్లో ఫెయిర్ కానీ అన్ఫెయిర్ జరిగే సిచ్యువేషన్స్ని తీసుకోవడమో లేకపోతే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయటమో అనేది కూడా తెలియదు. ఇంకా మీ ఒపీనియన్స్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన రివ్యూ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.